వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 1 కట్ట మెంతికూర. మెంతికూరని ఇలా ఆకుల కింద ఒలుచుకొని శుభ్రంగా కడుక్కుందాం. 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. పోపు కోసం ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు. ముందుగా కుక్కర్ గిన్నెలో కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో మెంతికూర, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మెంతికూర పులుపు ఉండదు కాబట్టి కొంచెం నిమ్మపండంత చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకుందాం. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. దీంట్లో ముందుగా ఎనుపుకున్న పప్పును వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకుందాం. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే మన పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.